ఇక సమస్యల పరిష్కారం కోసం పట్టు బిగిస్తున్నారు ఆక్వా రైతులు. క్రాప్ హాలిడే యోచనలో ఉన్నారు రొయ్యల సాగు రైతులు. ఫీడ్ రేటు పెంపు, రొయ్య కౌంట్ తగ్గింపుపై కొన్నాళ్లుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. 2 ఏళ్లైనా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్రాప్ హాలిడే ప్రకటిస్తే అయినా పట్టించుకుంటారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో ఆక్వా పరిశ్రమకు పదే కష్టాలు వచ్చి పడుతున్నాయి. ట్రంప్కి కోపం వచ్చినా మన రొయ్యకే ఇబ్బంది. యుద్ధం జరిగినా రొయ్యకే కష్టం. పెట్రోల్ రేట్లు పెంచినా రొయ్యకే నష్టం. ఒకవైపు ఫీడ్ రేటు పేరుతో కంపెనీల సిండికేట్ అవుతున్నాయి. అదేంటని నిలదీస్తే రేటు పెంచడం ఆపి కొనుగోళ్ల సమయంలో కౌంట్ తగ్గిస్తున్నారు. ఇన్ని సమస్యల నడుమ సాగు కంటే వదిలేయడమే బెటర్ అన్న ఆలోచనలో ఆక్వా రైతులున్నారు. ప్రభుత్వాన్ని కొన్నాళ్లుగా అడుగుతున్నా అదిగో ఇదిగో అని తాత్కాలిక మాటలే తప్ప చర్యలు లేవు అంటున్నారు ఆక్వా రైతులు. ఇక పరిష్కారం కాకపోతే క్రాప్ హాలిడేకి వెళ్లే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై నిర్ణయం తీసుకోవడానికి అమలాపురంలో సమావేశం నిర్వహించారు. ఉభయ గోదావరి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ఆక్వా సంఘాల నేతలు, రైతులు పాల్గొన్నారు. క్రాప్ హాలిడేతో ఉద్యమ కార్యాచరణకు సిద్ధమవుతున్నారు. మా ప్రతినిధి రవిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. రవి, అమలాపురం సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు? అలానే క్రాప్ హాలిడే విషయం ప్రభుత్వం వరకు చేరిందా? అంటే మొత్తానికైతే మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆక్వా రైతాంగం మొత్తం కూడా ఒకే మాట మీద, ఒకే తాటి మీదకి వస్తున్నటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రతి ప్రాంతంలోనూ, ప్రతి చోట, ప్రతి జిల్లాలోనూ కూడా ఇదే రకమైన మీటింగ్లు పెడుతున్నారు. స్పష్టంగా 3 డిమాండ్లు అయితే ప్రధానంగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అందులో మొదటిది ఫీడు ఏదైతే ఉందో, ఫీడ్ ధరలను ఇష్టానుసారంగా కూడా సిండికేట్ల మాదిరిగా కూడా కంపెనీలన్నీ కూడా పెంచేయడాన్ని వాళ్ళు పూర్తిగా కూడా వ్యతిరేకిస్తున్న సందర్భం కనిపిస్తుంది. ప్రతి 3 నెలలకు ఒకసారి కూడా అప్సరా మీటింగ్ పెట్టి, అప్సరా మీటింగ్లో ఆ నెలలో ఆ త్రైమాసికంలో ఏదైతే ముడి సరుకులు ఉన్నాయో దానికి అనుగుణంగా పెంచడం కానీ తగ్గించడం కానీ చేయాలని చెప్తున్నారు. అదేవిధంగా ఆ క్రాప్ ఏదైతే రైతులు ఎప్పుడు అయితే తమ దగ్గర పంట ఎక్కువ వస్తుందో పంటని అమ్ముకోవడానికి రైతు ప్రయత్నిస్తాడో అదే సమయంలో, అదే సందర్భంలో ఎక్స్పోర్టర్లో భారీగా కూడా రేట్లు తగ్గిస్తున్నారు. దీనివల్ల తాము నష్టపోతున్నాం కాబట్టి ఆ ధరల స్థిరీకరణ కూడా కొనసాగాలని చెప్తున్నారు. మూడవది అతి ప్రధానమైన డిమాండు రైతులకు ₹1.5 సబ్సిడీకి సంబంధించినటువంటి డిమాండు. దీనికి జోన్లతోటి సంబంధం లేకుండా, అది ఆక్వా జోను, నాన్ ఆక్వా జోను సంబంధం లేకుండా కూడా ₹1.5కే విద్యుత్ ఇవ్వాలి, యూనిట్ విద్యుత్ ఇవ్వాలనేది ఎప్పటి నుంచి వస్తున్న డిమాండ్. దీనిపైన ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోబోతుందనే విషయం కూడా రైతులు చెప్తున్న పరిస్థితి. అయితే ఈ 3 డిమాండ్లకు సంబంధించి కూడా ప్రధానంగా ఆయా కంపెనీలు కావచ్చు, ఎక్స్పోర్టర్లు కావచ్చు, వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు అయితే ప్రభుత్వం దృష్టికి, అదేవిధంగా యంత్రాంగం దృష్టికి తీసుకెళ్తున్న సందర్భం కనిపిస్తుంది. ఈ రెండింటి నేపథ్యంలోనే ఒకవైపున రైతు సమస్యలను అత్యంత కీలకంగా కూడా ప్రాధాన్యత కూడినటువంటి అంశంగా కూడా ప్రభుత్వం భావిస్తుంది. మరోవైపు చూసుకుంటే కంపెనీలకు సంబంధించి కూడా వారి సమస్యలను కూడా అడ్రస్ చేసేందుకు కూడా ప్రయత్నం జరుగుతుంది. అయితే ఈ క్రమంలోనే క్రాప్ హాలిడే కానీ లేదా పంట విరామం తీసుకునేటువంటి అవకాశాలు అయితే రైతాంగం పరంగా కూడా కనిపిస్తున్న పరిస్థితి. ఎస్ రవి.